की जय। Today 17th February 2009 నేటి సంసారంలో మెహర్ సార్ భ్రాంతి మహత్తులు చేసి చనిపోయిన వాడిని బ్రతికింపచేయుట. మహత్తులు చేసి చనిపోయిన వాడిని బ్రతికింపచేయుట కాదు. ఏంటి మహత్తులు? జీవించి ఉన్న వాడి అహమును చంపగలగాలి. మెహర్ బాబా పరిభాషలో ఏమవుతుంది? మనోనాశ్. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవించి ఉన్న అహమును, ఈ అహం ఏంటి? జీవించి ఉన్నప్పుడు వచ్చేదేంటి? మొట్టమొదటి అహము. దాన్ని చంపగలగాలి. మెహర్ బాబా భాషలో చెప్పాలంటే ఏంటిది? మనోనాశ్. ప్రపంచమనే మహాభ్రాంతిలో ఏంటి? ప్రపంచము ఏంటిది? ఇది ఒక భ్రాంతి. ఏం భ్రాంతి? మహాభ్రాంతిలో మహత్తులు ఏంటి? ఇలా చనిపోయిన బతికింపు చేయడం మహత్తులు. అవి ఎలా అనిపించిందంటే చిన్న చిన్న భ్రాంతులు, చిన్న చిన్న భ్రాంతులు. ఇక్కడేమో మహాభ్రాంతి అనుకుంటున్నాం. ఏది? ప్రపంచం. అవతార్ మెహర్ బాబా की जय. మాట్లాడు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. చూడు, కెమెరా చూడు, తెలుగు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నేటి సంసారంలో మెహర్ సారం అంటే ఈ రోజు మెహర్ బాబా మనకి ఏం చెప్తున్నారంటే భ్రాంతి గురించి చెప్తున్నారు. మహత్తులు చేసే చనిపోయిన వారిని బ్రతికింపచేయుట కాదు అని మెహర్ బాబా అంటున్నారు. జీవించి ఉన్నవాని అహమును చంపగలగాలి అంటే మనోనాశ్ చేయాలి. ప్రపంచమనే మహాభ్రాంతిలో మహత్తులు చిన్న చిన్న భ్రాంతులు. ప్రపంచమనే మహాభ్రాంతిలో మహత్తులు చిన్న చిన్న భ్రాంతులు అని మెహర్ బాబా అంటున్నారు. ఈరోజు మెహర్ సారం బాబా ఇది మనకి చెప్పినారు. అవతార్ మెహర్ బాబా की जय. భగవంతుడు గట్టిగా కనిపిస్తున్నాడు. మానవ శరీరం, జంతు శరీరం మనం మాట్లాడుతున్నాడా? 44 days సైలెంట్. అర్థమైందా? నిశ్శబ్దంగా ఒక్కొక్క సందేశాన్ని ఎలా ఇచ్చాడంటే బొల్లెడు వచ్చాయి ఒక్కొక్క సందేశం. అర్థమైందా? అలాంటి సందేశాలు ఎన్ని? కోటాను కోట్లు. ప్రతి ఒక్కడికి, ఒక పనికి మానవుడికి వాడికి ఏ సలహా ఇస్తే పనికి వస్తాడు అని మార్చాడు సందేశంలో. ఆ సందేశం ఎలా ఇచ్చాడు? ఓ నాలా వచ్చాడా? లేదే. సైలెన్స్, నిశ్శబ్దంగా. ఓన్లీ ఒక స్లేట్ పెట్టుకొని, ఒక పలక పెట్టుకొని, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ పెట్టుకొని ఇలా ఇలా చదువుతూ ఉంటే వీళ్ళు మనకి ట్రాన్స్లేట్ చేయదు. మనకి అర్థం కాదు కదా. మహానుభావుల సంకేతాలు మనకి అర్థం కాదు. మనకి ఒక మీడియేటర్ కావాలా. మన జీవన శైలి ఎలా ఉంటుంది? ఒకరు చెప్తే గానీ అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తే గానీ అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తే గానీ ఆ చెప్పిన దాన్ని మనం ఆచరించలేము కదా. అలా ఉంటుంది మన జీవితాలు. అటువంటిప్పుడు ఆయన ఏ శరీరం? మానవ శరీరంతో భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైనాడు. నువ్వు మాట్లాడేది నీకు తెలుసు, ఆయన భగవంతుడికి తెలియదు. నువ్వు మాట్లాడేప్పుడు తెలియదు, చేసేటప్పుడు తెలియదు. ఆయన కనుమరుగై ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆయన విశేషాలన్నీ తెలుసుకుంటున్నాడు. అంతేనా? మనకి ఇమీడియట్గా తెలిసిందని మనం భగవంతుడు అయిపోమా? ఆ క్షణాలు మనం భగవంతుడు అయిపోతాం. నువ్వు నేను వేరు కాదు. ఎవరు? నువ్వు నేను ఒకటే. ఒకటే. శరీరాలు అక్కడ ఇక్కడ శరీరాలు ఉన్నా కూడా ఎప్పుడైతే నా మాట వింటున్నావో, నేను చెప్పినట్లు నువ్వు ఆచరిస్తున్నావో, కాబట్టి ఇవంతా ఎవరు చేసినా, ఏం చేసినా, బంధువులు కానీ, భార్య కానీ, భర్తలు కానీ చేసే సంస్కారాలు అది మల్టిప్లై అవుతూ వస్తుంది అనమాట. కాబట్టి బాబాయ్ మళ్ళీ వెనక్కి పోయేసి మనకి డెఫినేషన్ ఇచ్చాడు. ఎవరైనా ఒకటే అనేసి తలంపు మనకి రావాలి.
నేను ఎవరైనా ఒకటే. అందరూ ఒకటే. అదే పని చెప్పాను కదా. చెప్పింది నీకు అర్థమైందా? నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అర్థం కదా. సరే టుడే ప్యాకప్ ఫ్యాక్టరీ పోయింది. జై బాబా. జై బాబా కదా చెప్పండి. చెప్పింది నాకు అర్థమైంది, నీకు చెప్పలేకున్నా. మనసు ఎప్పుడు ఎల్లప్పుడు మిమ్మల్ని లాస్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు మీ భార్య పిల్లలు ఒకటే అంతా ఒకటే, మరియు అంత ఒకటే. మరి ఎప్పుడైతే మీరు ఎప్పుడు మరణించి ఈ సబ్జెక్ట్ చెప్పు. ఎప్పుడైతే మీరు ఎన్నడూ మరణించని ఎప్పుడు బాధలు లేవని తెలుసుకుంటే ఇక మీరు అందరూ అవుతారు.